తిరుపతిలో ఏడుకొండల ఎంకన్న బ్రహ్మోత్సవాలు మా సంబరంగా జరుగుతున్నాయబ్బా. పొద్దుగాల ఓ వాహనం పొద్దుముక ఓ వాహనం మీద తిరుగుతున్నాడు దేవుడు. ముంగట కళాకారుల ఆటలు పాటలు భజనలు మాటల్లో చెప్పలేమబ్బా, చూడాల్సిందే. గుడంతా తీరొక్క పూలతోటి షింగారిచ్చిండ్రు. రాత్రిపూట కరెంటు బుగ్గల ఎలుగులా ఏడుకొండలు ఎలిగిపోతున్నాయి. ఆ ముచ్చటట్లుంటే లడ్డు మీద పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉన్నది. ఎంకన్న పెద్ద పండుగకు రాత్రి పట్టుబట్టలు తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సారు పొద్దుగాల గుడి ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. లీడర్లు సెలబ్రిటీలు రాగానే ఆత్రమాత్రం చేయొద్దు, దేవుని ముంగట అందరు సమానమే, ప్రసాదాలకు మంచి సరుకు సౌదలే వాడాలని ఆర్డర్ వేసిండు. నాణ్యతలో ఎక్కడ రాజీ కూడా ల్యాబొరేటరీస్ అన్ని పెడతాం. ఆ ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా లడ్డూలు మంచిగా లేవన్నా, అన్నం మంచిగా లేదన్నా అప్పట్లో ఎవ్వరు పట్టించుకోలే, భక్తులు మస్తు బాధపడ్డరానికి వచ్చిండు సీఎం సారు. ప్రసాదం టేస్ట్ చేసేవాళ్ళు ఇదే తిరుపతి ఈ కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు. కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు. మా గవర్నమెంట్ రాగానే మొత్తం మార్చి పడేసినాం, భక్తులు తారీఫ్ చేస్తుండ్రు అన్నాడు. వైసీపీ సర్కార్లో తెచ్చిన రివర్స్ టెండరింగ్ పద్ధతి రద్దు చేసిండ్రు. లడ్డూ కేసు ఎంక్వైరీ కోసం సుప్రీంకోర్టు కమిటీ వేసింది కదా, వాళ్ళు చెప్పునే తిరుపతి కొండ మీదకి వచ్చి విచారణ సురువు చేస్తారట. ఈ ముచ్చటి ఇట్లుంటే ఎంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు మా సంబరంగా నడుస్తున్నాయి. పొద్దుగాల చిన్నశేష వాహనం మీద ఊరేగిండు దేవుడు, అంటే నాగలోకానికి రాజన్నట్టు. కళాకారుల ఆటపాటలు భజన కీర్తనల నడమ ముంగటికి గదిలిండు. ఇక రాత్రికి హంసవాహనం మీద దర్శన భాగ్యం కల్పించిండు భక్తులకు.